ఐపీఎల్ 2025 సీజన్ కోసం మెగావేల నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. టీమిండియాకు టీ20 వరల్డ్ కప్ను అందించిన కెప్టెన్ రోహిత్ శర్మ ఐపీఎల్లో ఏ టీం తరపున ఆడతాడనే చర్చ కొనసాగుతోంది. గత సీజన్లో ముంబై కెప్టెన్సీ నుంచి రోహిత్ను ఫ్రాంచైజీ తప్పించింది. ఇక దాంతో రోహిత్ సాధారణ ప్లేయర్ లాగానే గత సీజన్ ముగించాడు. ఇక వచ్చే సీజన్లో రోహిత్ను సొంతం చేసుకునేందుకు 1-2 టీములు ప్రయత్నాలు చేస్తున్నాయి. కాగా ఇటీవలి అంతర్జాతీయ క్రికెట్తో పాటు దేశవాళీ క్రికెట్కు శిఖర్ ధావన్ గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. ధావన్ రిటైర్మెంట్తో మరో కొత్త అంశం తెరమీదకు వచ్చింది. రోహిత్ శర్మ వచ్చే సీజన్లో పంజాబ్ కింగ్స్కు ఆడే అవకాశం ఉందని తెలుస్తోంది. రోహిత్ శర్మకు సంబంధించిన వార్తలు హాట్ టాపిక్గా మారాయి. తాజాగా పంజాబ్ కింగ్స్ జట్టు నుంచి కీలక సమాచారం బయటకొచ్చింది. రోహిత్ శర్మ వచ్చే సీజన్లో పంజాబ్ కింగ్స్కు ఆడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ కొత్త కెప్టెన్ కోసం వెతుకుతోంది. ఈ క్రమంలోనే రోహిత్ శర్మను చేర్చుకునేందుకు జట్టు సాయశక్తులా ప్రయత్నిస్తుందని సమాచారం. పంజాబ్ కింగ్స్కు గత ఎడిషన్లో శిఖర్ ధావన్ కెప్టెన్గా వ్యవహరించిన విషయం తెలిసిందే. కానీ ఇటీవలి ధావన్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాడు. అతను ఐపీఎల్ ఆడతాడా లేదా అనే విషయంపై స్పష్టత లేదు. ఇదిలా ఉంటే రోహిత్ శర్మ పంజాబ్లో చేరితే జట్టుకు కెప్టెన్గా మారవచ్చని అంటున్నారు పలువురు క్రీడా నిపుణులు. ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ క్రికెట్ డెవలప్మెంట్ హెడ్గా ఉన్న సంజయ్ బంగర్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. రోహిత్ శర్మ వేలంలో కనిపిస్తే భారీ ధర పలికే అవకాశం ఉందని చెప్పారు. రోహిత్ను కొనాలా వద్దా అనేది మన దగ్గర ఎంత డబ్బు ఉంటుందో దానిపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. అన్ని ఫ్రాంచైజీలు రోహిత్ శర్మపై తమ దృష్టిని పెట్టాయన్నారు. అంతేకాదు రోహిత్ శర్మ పేరుపై పెద్ద బిడ్లు కూడా ఉంటాయని భావిస్తున్నట్లు సంజయ్ బంగర్ చెప్పాడు. కాగా 2011లో రోహిత్ శర్మను ముంబై ఇండియన్స్ జట్టులోకి తీసుకుంది. ఆ తర్వాత రోహిత్ ముంబైని 5 సార్లు ఐపీఎల్ ఛాంపియన్గా చేశాడు. కానీ గత ఐపీఎల్ ఎడిషన్లో రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించారు. అప్పట్నుంచి రోహిత్ అసంతృప్తితో ఉన్నట్లు వార్తలు వస్తూనే ఉన్నాయి. రోహిత్ను కాపాడుకోవాలనే భావనలో ముంబై ఇండియన్స్ కూడా ఉంది. తిరిగి కెప్టెన్ చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి రోహిత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో, ఏ టీంలో ఉంటారనే దానిపై ఆసక్తి కొనసాగుతూనే ఉంది.